Okay, good morning to you all. Good morning. Good morning to you. Thank you all for joining. Thank you for joining for this online class. Okay. ఈరోజు క్లస్టర్ ఎలెక్టివ్ పేపర్ సిలబస్ చూద్దాం. క్లస్టర్ ఎలెక్టివ్ జువాలజీ పరంగా మీకు తెలుసు ఈ సబ్జెక్ట్ ని ఆక్వాకల్చర్ అంటారు. క్లస్టర్ పేపర్ అనగానే 3 పేపర్లు ఉంటాయి మనకి. పేపర్ 8 B1 అని ఒకటి, B2 అని ఒకటి, B3 అని ఒకటి ఉంటాయి. ఈరోజు పేపర్ 8 B1 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ యొక్క సూత్రాలు అనే ఈ పేపర్ యొక్క సిలబస్ చూద్దాం. మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఆ 5 యూనిట్స్ లో ఏ యూనిట్ లో ఏ టాపిక్ ఉంది ఏమిటి, మనకి ఎగ్జామ్ కి ఏ విధంగా వస్తాయి ఇవి చూద్దాం. ఓకే, యూనిట్ 1 చూడండి. యూనిట్ 1 సబ్-హెడింగ్ చూడండి. సబ్-హెడింగ్ పరిచయం, ఆక్వాకల్చర్ లోని ప్రాథమిక అంశాలు అన్నారు. ప్రాథమిక అంశాలు కాబట్టి చాలా చిన్న విషయాలు యూనిట్ 1 లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి ఆక్వాకల్చర్ నిర్వచనము అన్నాం. ఆక్వాకల్చర్ డెఫినేషన్ చూడాలి. ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆక్వాకల్చర్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ చూడాలి. మరియు చరిత్ర అన్నారు. అండ్ హిస్టరీ ఆఫ్ ఆక్వాకల్చర్ ఇన్ ఇండియా. మన దేశంలో ఆక్వాకల్చర్ ఫస్ట్ ఎట్లాగా ప్రారంభించబడింది, ఎట్లాగా డెవలప్ అయింది, ఎట్లాగా వృద్ధి చెందింది చూస్తాం. Now look at this second topic, ఆక్వాకల్చర్ ప్రస్తుత స్థితి, ప్రపంచ మరియు జాతీయ స్థాయిలో అన్నాం. ఆక్వాకల్చర్ పరంగా మన దేశం నుంచి ఎంత ఉత్పత్తి అవుతా ఉంది, ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు, ప్రపంచ దేశాలన్నిటితో పోల్చుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది చూడాలి. ఈ 3వ టాపిక్ చూడండి. ఆక్వాకల్చర్ లో పెంచదగిన ప్రధాన చేపల జాతులు. కొన్ని చేపల జాతులు పెంచదగినవి తీసుకొని అవి చూద్దాం. వాటిల్లో కూడా కొన్ని ఫ్రెష్ వాటర్వి, కొన్ని బ్రాకిష్ వాటర్వి, కొన్ని మెరైన్ వాటర్వి చూద్దాం. కొన్ని మంచినీటిలోవి, కొన్ని ఉప్పు నీటి కయ్యలలోనివి. ఉప్పు నీటి కయ్యలు అనగా నది వెళ్ళి సముద్రాన్ని కలిసే చోట ఉన్న ప్రాంతాన్ని ఉప్పు నీటి కయ్యలు అంటాం. ఇంగ్లీష్లో బ్రాకిష్ వాటర్, ఎస్చురైన్ వాటర్ అంటాం. వాటిల్లో ఉండే కొన్ని చేపలు మనం పెంచదగినవి చూస్తాం. అట్లాగే మెరైన్ వాటర్లో సముద్ర నీటిలోని కొన్ని చేపలు పెంచదగినవి చూస్తాం. అండ్ see this fourth topic here of unit 1, ఆక్వాకల్చర్ లో జాతుల ఎంపికకు పరిగణించవలసిన ప్రమాణాలు. ఎటువంటి చేప జాతులు పెంపకానికి మనం ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి బాగా త్వరగా పెరిగేటువంటి చేప జాతులు, అదేవిధంగా మార్కెట్లో డిమాండ్ ఉండేటువంటి చేప జాతులు మనం ఎంపిక చేసుకుంటాం. ఆ విధంగా ఇంకొన్ని ప్రమాణాలు ఉంటాయి, అవన్నీ చూద్దాం. ఇది
యూనిట్ 1 కి సంబంధించిన టాపిక్స్. యూనిట్ 2 చూడండి. యూనిట్ 2 ఫస్ట్ సబ్ హెడ్డింగ్ చూడండి. ఆక్వాకల్చర్ రకాలు అన్నాం. దీంట్లో మంచినీటి ఆక్వాకల్చర్ ఉంటది, ఉప్పు నీటి కయ్యల ఆక్వాకల్చర్ ఉంటది, రైట్. ఇంగ్లీష్ లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటాం, ఇది బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటాం. ఇవి రెండు చూస్తాం. తర్వాత మోనోకల్చర్ అంటాం. మోనోకల్చర్ అంటే ఏదో ఒక చేప జాతి మాత్రమే పెంచినప్పుడు మోనోకల్చర్ అంటాం. పాలికల్చర్ లేదా కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటాం. వివిధ చేపల జాతులు ఒకే చెరువులో పెంచినప్పుడు మనం అది కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటాం. ఇది చూడండి, మోనోసెక్స్ కల్చర్. మోనోసెక్స్ కల్చర్ కేవలం మేల్స్ ఒక్కటే కానీ, కేవలం ఫీమేల్స్ ఒక్కటే కానీ ఆ చెరువులో పెంచినట్లయితే మనం అప్పుడు మోనోసెక్స్ కల్చర్ అని అంటాం. ఏదో ఒక లింగ జీవి మాత్రమే పెంపకానికి చేపట్టినట్లయితే అది మోనోసెక్స్ కల్చర్ అంటాం. మరియు ఇంటగ్రేటెడ్ చేపల పెంపకం, వాటి భావన చూస్తాం. ఇదే యూనిట్ లో సెకండ్ సబ్ హెడ్డింగ్ చూడండి, పెంపక విధానాలు. వీటిని చెరువుల్లో పెంచవచ్చు, కాలువల్లో పెంచవచ్చు, కేజ్ అని ఉంటాయి. కేజ్ పెద్ద వలనే ఒక కేజ్ లాగా తయారు చేసి ఆ కేజ్లను సముద్రపు నీటి దగ్గర పెట్టి పెంచుతారు. తెలుగులో పంజరము అని రాశాము. కేజ్లలో పెంపకం. అదేవిధంగా పెన్ అంటాం. పెన్ అంటే ఒక ఎంక్లోజర్, వల తీసుకొని ఆ వలనే ఒక ప్రాంతంలో చుట్టూతా మనం చేపల్ని బంధించి దాంట్లోనే పెంచినట్లయితే అది పెన్ అంటాం. అలాగే రాఫ్ట్ పద్ధతి అని ఉంటుంది, మరియు నీరు పునర్వినియోగ పద్ధతి. ఇవి చూడాలి. ఇదే యూనిట్ లో మూడవ సబ్ హెడ్డింగ్ చూడండి, పెంపక విధానాలు. పెంపక విధానాలు చేపలు మరియు ష్రింప్ అన్నాం. ష్రింప్ ష్రింప్ అంటే సముద్రపు రొయ్య అని గుర్తుపెట్టుకోవాలి. ష్రింప్ అంటే సముద్రపు రొయ్య. చేపలు మరియు ష్రింప్ల సాగులో ట్రెడిషనల్ పద్ధతి ఉంటుంది, ఎక్స్టెన్సివ్ పద్ధతి ఉంటుంది, మోడిఫైడ్ ఎక్స్టెన్సివ్ పద్ధతి ఉంటుంది, సెమీ ఇంటెన్సివ్ ఉంటుంది, మరియు ఇంటెన్సివ్ అని ఉంటాయి. అవేంటో వాటి ఉపయోగాలు ఏంటో మనం చూడాలి, రైట్. యూనిట్ 3కి వెళ్దాం. యూనిట్ 3కి వెళ్దాం. యూనిట్ 3 ఫస్ట్ సబ్ హెడ్డింగ్ చూడండి, ఆక్వా చెరువుల రూపకల్పన మరియు నిర్మాణం. ఒక చెరువుని నిర్మించాలి అంటే ఎటువంటి పాయింట్స్ మనం మైండ్ లో పెట్టుకోవాలి? ఆక్వా చెరువుల రూపకల్పన, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆక్వా ఫార్మ్. దాంట్లో కూడా మంచినీటి చెరువులు, అట్లాగే ఉప్పు నీటి చెరువులు, వాటి యొక్క స్థల ఎంపిక, అట్లాగే పాటించవలసిన ప్రమాణాలు. ఈ చెరువుల నిర్మాణానికి మనము ఎటువంటి ప్రమాణాలు పాటించాలి, ఏ విధంగా నిర్మించాలి అని చెబుతాం. అలాగే చేప మరియు రొయ్యల చెరువుల రూపకల్పన మరియు నిర్మాణం, స్థల ఎంపికకు ప్రమాణాలు మరియు రూపకల్పన చేయటానికి ఎటువంటి పాయింట్స్ మనం పాటించాలి, నిర్మాణం ఎట్లాగా చేపట్టాలి. ఇదే యూనిట్ లో ఈ రెండవ సబ్ హెడ్డింగ్ చూడండి, విత్తన వనరులు అన్నాం.
చేప విత్తనము, రొయ్య విత్తనము అంటే వాటి యొక్క పిల్లలు, చేప పిల్లలు లేదా రొయ్య పిల్లలు. సహజ విత్తన వనరులు మరియు స్టాకింగ్ చేయుటకు కార్ప్ చేపల విత్తన సేకరణ అన్నాం. స్టాకింగ్ అంటే చేప పిల్లలు లేదా రొయ్య పిల్లల్ని మనం చెరువులోకి విడుదల చేయటం. కాబట్టి ఇక్కడ సహజంగా దొరికేటువంటి చేప పిల్లలు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏమిటి, మరియు స్టాకింగ్ చేయుటకు కార్ప్ చేపల విత్తన సేకరణ ఎట్లా చేయాలి అని చూస్తాం. మూడో సబ్ చూడండి, పోషణ మరియు ఆహారాలు. సాగు చేయదగు చేపలు, కార్ప్ చేపల పోషణ అవసరాలు. ఎక్కువగా కార్ప్ చేపలు పెంచుతూ ఉంటాం మనం చేపల చెరువుల్లో. కార్ప్ చేపలు అనగా కట్ల, లేబియోరోహిత, సిరైనస్ బ్రిగాలా. ఇవి 3 ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటాం. ఎక్కువగా ఈ కార్ప్ చేపలని పెంచుతూ ఉంటాం. మైనర్ కార్ప్ చేపలు కూడా ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. అలాగే చేపల రొయ్యల పెంపకంలో వినియోగించే సహజ మరియు కృత్రిమ ఆహారము, వాటి ప్రాముఖ్యత చూస్తాం ఇదే యూనిట్లో. ఇది 3rd యూనిట్. 4th యూనిట్కి రండి. ఇదిగోండి 4th యూనిట్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 4th యూనిట్ ఫస్ట్ సబ్ చూడండి, కార్ప్ చేపల చెరువుల యాజమాన్యం. కార్ప్ చేపల చెరువుల యాజమాన్యం. దీంట్లో ఇదిగోండి ఇండియన్ మేజర్ కార్ప్ చేపల పెంపకము. ఇండియన్ మేజర్ కార్ప్స్ అనగానే కట్ల అనే చేప, అదే మనం వాడుక భాషలో బొచ్చ చేప అంటాం. లేబియోరోహిత అంటాం, దాన్ని మనం రాగండి అంటాం. సిరైనస్ బ్రిగాలా అనే చేప ఇంకొకటి, దాన్ని మనం ఎర్ర మోసు లేదా మోసు అని అంటాం. ఈ 3 చేపల్ని ఇండియన్ మేజర్ కార్ప్ చేపలు అంటాం. వాటి పెంపకం ఎట్లా చేపడతారు, ఏంటి పద్ధతులు ఏంటి అని చూస్తాం. దీంట్లో ప్రీ స్టాకింగ్ యాజమాన్యం అంటాం. అంటే చేప పిల్లల్ని చెరువులోకి విడుదల చేయకముందు ఏం చేస్తాం, డీవాటరింగ్, వాటర్ తీసేస్తాం. డ్రైయింగ్, చెరువు మొత్తాన్ని ఎండబెడతాం. ప్లవింగ్, అవసరమైతే చెరువుని కింద తవ్వుతాం. డీసిల్టింగ్, లోపల ఏమన్నా ఎక్కువ ఇసుక మిగిలిపోతే దాన్ని తీసివేస్తాం. అలాగే ప్రిడేటార్స్, పరభక్షకాలు అంటాం. పరభక్షక జీవులు ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేస్తాం, వాటిని తీసేస్తాం. అట్లాగే కలుపు మొక్కలు, వీడ్స్, కలుపు మొక్కలు ఏమైనా ఉంటే వాటిని తీసివేయాలి. అట్లాగే ఆల్గల్ బ్లూమ్, శైవలాలు అధికంగా వచ్చేస్తా ఉంటాయి, వాటిని నియంత్రించడం ఎట్లాగా ఇదంతా చూస్తాం. తర్వాత లైమింగ్, చెరువులో సున్నం చల్లుతాం. సున్నం ఎందుకు చల్లాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చూస్తాం. ఫర్టిలైజేషన్ నెక్స్ట్ టాపిక్. కావాల్సిన ఎరువులు అందించాలి చెరువుకి. ఆ ఎరువులు ఏమేమి వాడతాం ఏంటి అనేది నేర్చుకుంటాం. అలాగే స్టాకింగ్ యాజమాన్యం, చేప పిల్లల్ని లేదా రొయ్య పిల్లల్ని విడుదల చేసిన తర్వాత మనం ఏ విధంగా యాజమాన్యాన్ని చేయాలి అనేది చూడాలి. స్టాకింగ్ సాంద్రత, ఎన్ని చేప పిల్లలు వేయాలి ఒక చెరువులో, స్పేస్ బట్టి ఎన్ని వేయాలి ఏంటి అనేది చూసుకోవాలి. మరియు స్టాకింగ్ తర్వాత పోస్ట్ స్టాకింగ్ యాజమాన్యం అన్నాం. చేప పిల్లలు లేదా రొయ్య పిల్లలు విడుదల చేసేసిన తర్వాత అప్పుడు చెరువుని మనం ఏ విధంగా యాజమాన్యం చేయాలి, ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి. చూడండి, వీడింగ్, చేప పిల్లలు విడుదల చేసిన తర్వాత కూడా వాటర్లోకి కలుపు మొక్కలు వస్తుంటాయి, వాటిని తొలగించాలి, దాన్ని వీడింగ్ అంటాం. అట్లాగే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత చూసుకుంటూ ఉండాలి. నీటి నాణ్యత పెరుగుదల మరియు ఆరోగ్య సంరక్షణ అన్నాం. ఆ చేప పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ లేదా రొయ్య పిల్లల యొక్క ఆరోగ్య సంరక్షణ ఎప్పటికప్పుడు మనం
చూసుకుంటూ ఉండాలి. చివరిగా చెరువుల హార్వెస్టింగ్ అంటే మనం పొలంలో పంట అయిపోయిన తర్వాత పంటని ఎట్లా కోస్తామో ఆ విధంగా చేపలు వాటి యొక్క సైజు బాగా పెరిగిన తర్వాత మార్కెట్ చేయడానికి వీలుగా వాటి సైజు పెరిగిన తర్వాత చేపలు అవ్వచ్చు, రొయ్యలు అవ్వచ్చు, వాటిని మనం చెరువుల నుంచి పట్టుకుంటాం. దాన్నే హార్వెస్టింగ్ అంటాం. దీంట్లోనే ఇదే యూనిట్ లో 4.2 చూడండి, సెకండ్ టాపిక్. దీంట్లోనే జైంట్ మంచినీటి రొయ్య అన్నాం. ఇంగ్లీష్ లో జైంట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ అంటాం. జైంట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ అనగానే మాక్రోబ్రేకియం రోసన్బర్గై అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మంచినీటి రొయ్య. దీన్ని జైంట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ అంటాం. కాబట్టి మాక్రోబ్రేకియం రోసన్బర్గై పెంపకం చూడాలి. ఈ యూనిట్ లో ఇది లాస్ట్ టాపిక్. సో యూనిట్ 4 లో ఇవి టాపిక్స్ మనకి ఇవన్నీ నేర్చుకుంటాం. తర్వాత యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5 లో ఫస్ట్ సబ్ హెడింగ్ చూడండి, ష్రింప్ అన్నాం. ష్రింప్ అనగా సముద్రపు రొయ్య. సముద్రపు రొయ్యని ప్రత్యేకంగా ష్రింప్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లో. సముద్ర రొయ్య పెంపకం. సముద్ర రొయ్య పినియస్ మొనోడాన్ లేదా లిట్టోపినియస్ వెనామి అని 2 జాతులు ఉంటాయి. పినియస్ మొనోడాన్ ని టైగర్ రొయ్య అంటాం, టైగర్ రొయ్య. అట్లాగే లిట్టోపినియస్ వెనామిని వెనామి రొయ్య అంటాం. ఇప్పుడు టైగర్ రొయ్య, వెనామి రొయ్య బాగా ఫేమస్ మార్కెట్ లో. ఇప్పుడు టైగర్ రొయ్య కంటే వెనామి రొయ్య బాగా ఫేమస్. కాబట్టి ఈ సముద్ర రొయ్య పెంపకం ఎట్లా చేపడతారు ఏంటి చూస్తాం. అట్లాగే ఇదే యూనిట్ లో 2వ టాపిక్ ముత్యపు ఆల్చిప్పల పెంపకం. కల్చర్ ఆఫ్ పర్ల్ ఆయిస్టర్ అంటాం. ముత్యపు ఆల్చిప్పల్ని ఏ విధంగా పెంచుతారు. నెక్స్ట్ 3వ టాపిక్ చూడండి, సముద్ర నాచు మొక్కలు ఉంటాయి. సముద్ర నాచు మొక్కలు ఇంగ్లీష్ లో సీవీడ్స్ అంటాం. వాటి పెంపకం ఎట్లా చేపడతారు ఏంటి చూస్తాం. ఈ సముద్ర మొక్కలు కొన్ని ఇంపార్టెంట్ జాతులు ఉంటాయి. వాటి వివరాలు చూస్తాం. కల్చర్ టెక్నిక్స్ చూస్తాం. వాటి నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ చూస్తాం. అట్లాగే సముద్ర నాచు మొక్కల పెంపకంలో ఉన్న ఉపాధి అవకాశాలు చూస్తాం. ఇదే యూనిట్ లో లాస్ట్ టాపిక్ చూడండి, అలంకరణ చేపల పెంపకం అన్నాం. దీన్ని ఆర్నమెంటల్ ఫిషెస్ అంటాం. ఇంగ్లీష్ లో ఆర్నమెంటల్ ఫిషెస్, అలంకరణ చేపల పెంపకం. అక్వేరియం తయారీ మరియు నిర్వహణ అన్నాం. కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అన్ అక్వేరియం. ఒక అక్వేరియం ని మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఎట్లా తయారు చేసుకుంటాం ఏంటి అనేది చూస్తాం. అలాగే అక్వేరియం నిర్వహణ, ఏ విధంగా దాన్ని మనం మేనేజ్ చేయాలి, ఇంట్లో వాటర్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాంట్లో ఎటువంటి చేపలు విడుదల చేయాలి, ఇవన్నీ చూస్తాం. చివరిగా అలంకరణ చేపల బ్రీడింగ్, ప్రజననం చూస్తాం. బ్రీడింగ్ ఆఫ్ ఆర్నమెంటల్ ఫిషెస్. ఈ అలంకరణ చేపలను మనం అక్వేరియంలో పెంచుతూనే మళ్ళీ వాటి చేత మనం పిల్లలు పెట్టించవచ్చు. దాన్నే అలంకరణ చేపల బ్రీడింగ్ అంటాం. అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సో 8B1 పేపర్ 8B1 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ అనే పేపర్ యొక్క సిలబస్ ఇది. So this is the syllabus for paper 8B1 principles of aquaculture. We shall meet again tomorrow for next class, and tomorrow I will discuss the syllabus of paper 8B2
That paper title is Aquaculture Management. So for today, I'm stopping. Thank you for joining. Thank you all for joining. Thank you so much. We shall meet again tomorrow. Thank you.